హాయ్ ఫ్రెండ్స్, టాక్సిక్ కేజీఎఫ్ లాంటి హిట్ తర్వాత యష్ మలయాళ దర్శకురాలు గీతు మోహన్ దాస్తో కలిసి తానే కథా స్క్రీన్ ప్లే మాటలు కూడా రాసి నిర్మించిన సినిమా టాక్సిక్. ఈ సినిమాలో స్టార్ కాస్ట్ భారీగా ఉంటుంది. 4 హీరోయిన్లు, పెద్ద పెద్ద విలన్లు, అద్భుతమైన గ్రాఫిక్స్. డీనెగ్ సంస్థ రామాయణ సినిమాతో పాటు ఈ సినిమాకు కూడా పనిచేయడం విశేషం. లయన్స్ గేట్ లాంటి హాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాని నిర్మించడం విశేషం. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం. కథ ఏంటంటే 1947లో పోర్చుగీస్ గోవాని ఇంకా విడిచిపెట్టకుండా ఆధిపత్యం చెలాయిస్తున్న రోజుల్లో రాయ తన అక్క గంగతో పాటు అక్కడ తన సత్తా చూపించాలనుకుంటాడు. ఆ సమయంలో అతనికి అడ్డంగా వచ్చిన వాళ్ళందరినీ ఏరి పారేస్తూ ఉంటాడు. ఓవైపు రౌడీలను ఏరేస్తూ మరోవైపు అమ్మాయిలను వేసేస్తూ ఉంటాడు. అలాగే ఆ పోర్చుగీస్ అధికారి సాల్వడార్ కూతురు ఇతని మీద ఇష్టపడుతుంది. ఆ అమ్మాయి కూడా దొరికింది కదా అని వేసేస్తాడు. అయితే ఆ అమ్మాయి సీరియస్గా తీసుకొని నన్ను పెళ్లి చేసుకోమంటుంది. ఈ మధ్యలో సర్కస్ అమ్మాయి నాదియాతో ప్రేమలో పడతాడు. ఆ ప్రేమ ఎంత ఘోరాన్ని సృష్టించింది, తన అక్కకి ఏమైంది, రాయాకి ఏమైంది, రాయ ప్రాణాలకు ముప్పు ఎలా వచ్చింది, వీటన్నిటినీ దాటుకొని అతను ఎలా తిరిగి మళ్ళీ తన ఆధిపత్యాన్ని చలాయించాడు అన్నదే కథ. హీరో యష్ తానే కథ మాటలు రాయడం విశేషం. కథ ఏమాత్రం కొత్తదనం లేదు, క్లారిటీ కూడా లేదు కథలో. అక్కడ ఏం జరుగుతుందో తెలిసేలోపు ఓ ఫైట్ వస్తుందో ఓ పాట వస్తుందో, ఓ ఫైట్ వస్తుందో ఓ పాట వస్తుంది. అంతేకాకుండా అసభ్యకరమైన శృంగార సన్నివేశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఆఫ్ కోర్స్ ఈ సినిమాకి అదే ప్లస్ అని చెప్పొచ్చు. కియారా అద్వానీ స్కిన్ షో ఆ మాత్రం కూడా లేకపోతే సినిమాలో జనం కూర్చుండేవారు కాదు. ఇక యష్ చూడడానికి చాలా స్టైలిష్గా అద్భుతంగా ఉన్నాడు. కాకపోతే కేజీఎఫ్ క్యారెక్టర్నే మళ్ళీ పోషిస్తున్నాడు అన్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అతను కూడా అలాగే చేశాడు. అద్భుతమైన డైలాగ్స్ అయినా పండించాడా చెప్పాడా అంటే ఒక్క డైలాగ్ ఉండదో అలాంటిది. ఇక అతని నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఫైట్స్ మాత్రం ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అవి కూడా చాలా స్పీడ్గా సాగిపోతాయి. దానివల్ల ఇంపాక్ట్ ఉండదు ఫైట్స్ చూసేటప్పుడు. తర్వాత గంగ పాత్రలో, అక్క పాత్రలో నయనతార బాగా చేసింది. అయితే ఆమెని కరెక్ట్గా దర్శకురాలు ఉపయోగించుకోలేకపోయింది. ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా పెద్దగా ఎక్స్ప్రెషన్స్ పలకుండా ఫేస్ని చాలా డల్గా పెట్టి హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించేలా చేసింది యాక్టింగ్. ఇక కియారా అద్వానీ స్కిన్ షో ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. పెద్దగా నటించడానికి స్కోప్ లేకపోయినా ఉన్నంతలో ప్రేక్షకుల్ని అలరించేలా చేసింది కియారా అద్వానీ. తబాహీ పాటలో రెచ్చిపోయి మరీ నటించారు ఇద్దరు. అయితే అవేమీ సినిమాని కాపాడలేవు. ఇక నెక్స్ట్ తారా సుతారియా ఓకే పర్వాలేదు అనిపిస్తుంది. ఆ అమ్మాయి కూడా స్కిన్ షోకే పరిమితమైంది. ఇక సెకండ్ హాఫ్లో రుక్మిణి వసంత్ వస్తుంది. యష్ ఇంత చండాలమైన క్యారెక్టర్ని ఎలా రాశాడా అన్నది నాకే అర్థం కాలేదు. తన తండ్రి అప్పు తీర్చాడని ఆ హీరో దగ్గరికి వచ్చి వెంటనే పడుకోవడం లాంటి సన్నివేశాలు చాలా కృతకంగా ఆర్టిఫిషియల్గా అనిపిస్తాయి. ఇక సెకండ్ హాఫ్ అంతా యష్ యొక్క ఊహ మీదే సినిమా అంతా నడవడం విశేషం. ఆ ఊహ కూడా అంత గొప్పగా అనిపించదు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఓ క్యారెక్టర్ వస్తుంది, టికెట్. ఆ టికెట్ క్యారెక్టర్ మాత్రం చాలా చక్కగా పోషించాడు యష్. బ్యాట్మ్యాన్ సినిమాలో జోకర్ పాత్రని అటు తిప్పి ఇటు తిప్పి ఆ పాత్రను తయారు చేశాడు.